Hi to all, welcome to my channel Career Infinity. This is Mahesh. వీడియో ఏంటంటే ఆల్ ఇండియా వెటర్నరీ కౌన్సిలింగ్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా VCI ఇందులో ఏంటంటే 15% సీట్స్ అయితే ఉంటాయన్నమాట ఆల్ ఇండియా కోటాలో. మిగిలినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో అవైతే స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళకైతే ఇచ్చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రౌండ్ 1కి చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ ఫీజెస్ అండ్ రిజిస్ట్రేషన్ 8th అక్టోబర్ నుండి 13th అక్టోబర్ వరకు అయితే ఉందన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ సీట్ లాకింగ్ బై క్యాండిడేట్స్ వచ్చేసి అక్టోబర్ 9th నుండి అక్టోబర్ 13th వరకు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 14th అక్టోబర్ ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి 15th అక్టోబర్ అనమాట. మీకు ఏ కాలేజెస్లో సీట్ వస్తుందో ఆ కాలేజీలో మీరు రిపోర్టింగ్ చేయడానికి 15th అక్టోబర్ నుండి 21 అక్టోబర్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇవి ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి డేట్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్స్ అనమాట. సెకండ్ రౌండ్కి వచ్చేసి 22nd అక్టోబర్ అలాగే 23rd అక్టోబర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వచ్చేసి 22nd అక్టోబర్ అలాగే 23rd అక్టోబర్. అలాగే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 24th అక్టోబర్. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి 25th అక్టోబర్ ఉంటుంది అన్నమాట. రిపోర్టింగ్ చేయడానికి 25th అక్టోబర్ నుండి 30 అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టే రౌండ్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపిస్తారో వాళ్ళైతే ఇక్కడ ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. 50,000 rupees for general OBC EWS and 25,000 rupees for SC ST PH candidates. ఇందులో డేట్స్ వచ్చేసి 31 అక్టోబర్ అనమాట. అలాగే 3rd నవంబర్ వరకు ఉంటుందన్నమాట మీరు ఫీ పే చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ సీట్ లాకింగ్ వచ్చేసి 31 అక్టోబర్ అండ్ 3rd నవంబర్. అంటే ఇంకా అదే రోజే ఇచ్చేసాడు అనమాట. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 14th నవంబర్. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి 5th నవంబర్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 5th నవంబర్ నుండి 10th నవంబర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి, ఇవైతే కన్ఫర్మ్గా మీరు తెలుసుకోవాలి. ఏంటంటే స్టే రౌండ్ అనేది ఓన్లీ ఇన్ కేస్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత సీట్స్ మిగిలిపోయి ఉంటే మాత్రమే స్టే రౌండ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంకోటి వచ్చేసి ఈ స్టే రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే సీట్స్ ఎన్ని వేకెంట్గా ఉన్నాయి ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పోర్టల్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి there will be no fresh registration fee but payment of stay round fees will be rupees of 50,000 for general AWS and 25,000 for SC ST PH candidates. ఆల్రెడీ చెప్పాను కదా ఎవరెవరికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇక్కడ 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇన్ కేస్ సీట్ అలాట్మెంట్ అయ్యి మీకు వచ్చినటువంటి కాలేజెస్లో మీరు రిపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రం స్టే రౌండ్కి అయితే ఎలిజిబుల్ కాదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటెడ్ టు స్టే రౌండ్ మే బి సీన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. అంటే ఇంకా ఇందులో ఏదైనా అప్డేట్స్ వచ్చినా అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో VCI పోర్టల్లో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి చాయిస్ లాకింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 4 PM to 11:55 PM ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ రెస్పెక్టివ్ రౌండ్. అంటే ఏ రౌండ్ కైనా కూడా ఈ టైం నుండి ఈ టైంలో మాత్రమే ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ రౌండ్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 11:55 యాజ్ పర్ సర్వర్ టైమింగ్స్. అంటే 11:55 అంతా
వాళ్ళు ఇచ్చిన సర్వర్ టైమింగ్స్ ప్రకారంగా క్లోజ్ అవుతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ నీట్ రాస్తున్న ఎవరైనా కూడా వెటర్నరీ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఎప్పుడైతే వీడియో పెడుతున్నా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.